యొక్క నాసిక రంధ్రాలకు కంపు కొడుతున్నాయి అంటున్నాడు. అంటే ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నామండి, విశ్వాసంగా కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడికి అది ఎలాగెళ్తుంది? ఆయన నాసిక రంధ్రాలు కంపు కొడుతుందంట. బ్యాడ్ స్మెల్ వస్తే కంపు భయంకరంగా కుళ్ళిపోయిన కంపు వస్తుంది అనుకోండి, మన ముక్కులోకి వెళ్తుంది అనుకోండి, మనకి నాసిక రంధ్రాల నుంచి అలా పొట్టలోకి వెళ్తుంది అనుకోండి, ఏమవుతుంది? వెంటనే వికారం వచ్చేది, వాయింటింగ్ వస్తుంది. దేవుడికి అలా ఉంది. మనం ప్రార్థన చేస్తుంటే ఆయనకి వికారం వస్తుంది. మనం ప్రార్థన చేస్తుంటే ఆయనకి వాయింటింగ్ వస్తుంది. ఆయన నాసిక రంధ్రాలకి కంపు కొడుతుందంట. అంటే మన జీవన విధానాన్ని మార్చుకోకుండా, మన యొక్క వాక్య ప్రకారంగా జీవితాలు కట్టుకోకుండా, మన యొక్క జీవితాన్ని వాక్య ప్రకారంగా కట్టుకోకుండా, దేవుడిచ్చిన తియోపని పొందుకోకుండా, దేవుడిచ్చిన పండగల ద్వారా మనం వెళ్ళకుండా, దేవునికి యొక్క క్రమంలోకి వెళ్ళకుండా, మనం ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోవడం వలన దేవుడు మన యొక్క ప్రార్థన కంపు కొట్టేలాగా అక్కడికి వెళ్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి, చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, సమయం అయిపోయింది. 12:30కి నేను ముగిస్తాను. 12:30కి నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను. 12:20 అయింది. ఖచ్చితంగా ఇంకో 10 నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. నేను మెసేజ్లోకి అడుగు పెట్టలేదు. నా చాలా వారాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా నేను మెల్లగా పంచుకుంటాను. మీరు వాటిని హృదయంలో చేర్చుకొని జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. కొన్ని విషయాలను మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. మన రాజకీయాలన్నీ మత సంబంధమైనవి అయిపోయినాయి. ఏమైపోయినాయండి? మన యొక్క ఆచారాలు, మన యొక్క పద్ధతులు, మన యొక్క భక్తి అంతా కూడా ఎలాగైపోయిందండి? మత సంబంధమనే కార్యక్రమంగా మారిపోయిందంట. అంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి అంటే, మన పెద్దలు మన పూర్వీకులు అందరూ నేర్పిస్తున్నారు కాబట్టి ఆదివారం చర్చి అంటే ఆదివారం ఖచ్చితంగా చర్చికి వెళ్ళాలి. ఆదివారం చర్చి ఉంటే చర్చికి వెళ్ళాలి ఖచ్చితంగా. మన పూర్వత్వాల నుంచి పెద్ద వాళ్ళందరూ పాటించుకుంటూ ఆదివారం వస్తామన్నారు కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళాలి. అదొక మనకి ఎలాగైపోయింది? ఆచారం. ఇంకా ఆదివారం చర్చికి వెళ్ళాలి. మనకు ఆశీర్వాదం ఏంటంటే ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చుంటే సరిపోద్ది. అది మన ఆశీర్వాదం. సోమవారం వెళ్ళక్కర్లొద్దు, బుధవారం వెళ్ళక్కర్లొద్దు, లక్షవారం వెళ్ళక్కర్లొద్దు, శుక్రవారం వెళ్ళక్కర్లొద్దు. ఆదివారం ఒక్కరోజు చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే సరిపోద్ది. మిగతా రోజుల్లో మనము ప్రార్థన చేయనవసరం లేదు. మిగతా రోజుల్లో వాక్యం చదవాల్సిన అవసరం